రవ్వతో పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఒక బౌల్‌లోకి హాఫ్ కేజీ రవ్వ ఏసుకోవాలి. ఏసుకొని వాటర్‌తో కడుక్కోవాలి. బాగా ఒకసారి కడుక్కోవాలి. కడిగిన తర్వాత పెరుగేసుకోవాలండి. 100 గ్రామ్స్ పెరుగేసుకోవాలి. పెరుగేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఆహ్, కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. కొంచెం సోడా ఏసుకోవాలండి. తినే సోడా ఏసుకోవాలి. సరిపోయేటంత ఏసుకోవాలి. అవి బాగా పొంగేటట్టుగా ఏసుకోవాలి. తర్వాత మనకు దాంట్లోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పోపేసుకోవాలండి. దానికి సరిపడేంత నూనె బాగా కలిసేటట్టుగా రుచిగా ఆనియన్స్ ఏసుకోవాలి. హ్మ్. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ తరుక్కొని దాంట్లో ఏసుకోవాలండి. సరిపోయేటంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కరివేపాకు అన్నీ ఏసి బాగా కలుపుకోవాలండి. పోపేసుకున్నది మొత్తం ఆ రవ్వలో ఏసి కలపాలండి. అది బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. మొత్తం కలవాలి. ఉప్పు, కారం అన్నీ నోటి నిండుగా తెలుస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత మనం అది పొంగనాలు పెంచి పెట్టుకోవాలండి. గుంత పొంగనాలు పెంచి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎయాలండి. మాడిపోకుండా ఉంటాయి. వేసిన తర్వాత మ తిరిగేసుకొని